నమ్మకానికి ప్రతిరూపంగా ఇవాళ పాపులర్ షూ మార్ట్ ఉంది. దాదాపు దక్షిణ భారతదేశంలో 62 పై సంవత్సరాల వరకు కూడా సుదీర్ఘమైనటువంటి పాదరక్షకుల వ్యాపారం చేసి ఇవాళ వినియోగదారులు ఒక నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు పాపులర్ షూ మార్ట్ యాజమాన్యం. ఇవాళ చుక్కపల్లి పిచ్చయ్య గారి కాడి నుంచి కూడా తీసుకుంటే వాళ్ళ వంశపారంపర్యంగా కూడా ప్రజల దగ్గర నుండి నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి లాంటి మహానగరంలో దాదాపు 4-5 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఎయిర్ బైపాస్ రోడ్లో కూడా పాపులర్ షూ మార్ట్ని ఓపెన్ చేశారు. నిన్న మొన్నటి వరకు కేటీ రోడ్లో కూడా ఉంది. బహుశా ఇంకొన్ని రోజుల్లో మరికొన్ని మార్ట్స్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఒక బిజినెస్ చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళ తండ్రి నుంచి వారసత్వంగా సంపాదించుకున్నటువంటి బిజినెస్ పోకడలను ఏ విధంగా పిచ్చయ్య గారు వాళ్ళ కుమారులకి ఈ బిజినెస్ టాక్టిక్స్ అనేది నేర్పించారు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు చాలా వస్తున్నాయి. ఆ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఇవాళ పాపులర్ లాంటి ఒక షూ మార్ట్ని ప్రజల ముంగిటికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ట్రస్ట్ అనేది కావాలి. కస్టమర్ ఎప్పుడైతే ట్రస్టబుల్గా ఉంటారో సో బిజినెస్ కూడా సజావుగా నడవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పిచ్చయ్య గారి దగ్గర నుంచి ఆయన ఒక క్రమశిక్షణ, మర్యాద ఇవన్నీ కూడా పుణికిపుచ్చుకున్న అరుణ్ కుమార్ నాతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం అరుణ్ కుమార్ గారు. ఇవాళ మీతో కలవడం కూడా సిటీ కేబుల్కి చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా మా సిటీ కేబుల్ తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ 62 years లాంగ్ స్పాన్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇది చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే 1962లో మా ఫాదరు 2 బ్రాంచీలతో విజయవాడ హెడ్ ఆఫీస్గా కేంద్రంగా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి విజయవాడ నుంచి మచిలీపట్నం, గుడివాడ, కడప, భీమవరం ఇలా విజయవాడలోనూ బ్రాంచీలు స్టార్ట్ చేసుకుంటూ ఈ 60 సంవత్సరాల కాలంలో దాదాపుగా 200 పైచిలుకు బ్రాంచీలను ఓపెన్ చేయడం జరిగింది. చేయటమే కాకుండా మేము రొటీన్గా రెగ్యులర్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తాము. ఏ ఊళ్ళల్లో పర్చేసింగ్ కెపాసిటీ ఉంది, ఏ ఊళ్ళల్లో నమ్మకమైన చెప్పుల్ని, క్వాలిటీ చెప్పుల్ని ప్రజలు ఆదరిస్తారు అనేది మేము ఐడెంటిఫై చేసి ఆ ఊళ్ళల్లో కొత్త బ్రాంచీలు ఓపెన్ చేస్తూ ఉంటాం. అదే సందర్భంలో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీకు నేను 157వ బ్రాంచీ అంటున్నాను. 200 పైచీలకు బ్రాంచీలు ఓపెన్ చేసామంటున్నాము. గత 4 సంవత్సరాల్లోనే మేము దాదాపుగా 30 నుంచి 40 బ్రాంచీలు క్లోజ్ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో ప్రజల పర్చేసింగ్ కెపాసిటీ తగ్గటం వల్ల కానీ, కొన్ని బ్రాంచీలు సేలు అనుకున్న విధంగా రాకపోవటం కానీ, ప్రాఫిటబిలిటీ లేకపోవటం వల్ల అలా తగ్గటం జరిగింది. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఇందాక మీరు మీ క్వశ్చన్లు అడిగారు ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ని పిచ్చయ్య గారు వ్యాపారం ప్రారంభించినప్పటి నుంచి భారతదేశంలో బాగా క్వాలిటీ తయారు చేసే చెప్పుల కంపెనీలను ఐడెంటిఫై చేసి ఇప్పుడు కూడా భారతదేశంలో 2000 పైచిలకు చెప్పుల కంపెనీలు తయారు చేస్తున్నాయి. కానీ మేము ఒక 80 కంపెనీల ద్వారాయే సరుకులు కొంటాం. ఎందుకంటే బెస్ట్ అండ్ ట్రస్టెడ్ అనే కంపెనీలను ఇందాక మీరు అన్నారే, దాని మీద ఆధారపడి మేము కొంటూ ఉంటాం అన్నమాట. కస్టమరు మనకి 80 రూపాయలు ఇస్తే దానికి 100 రూపాయల విలువ గల సాటిస్ఫాక్షన్ ఇవ్వాలనే భావంతోనే మేము వర్క్ చేస్తాం. నాన్నగారు అప్పటి నుంచి కూడా ఆయన చదువుకుంది 5వ తరగతి అయినా పెద్ద MBAలు MCLతో కంపీట్ చేసినా కూడా ఆ ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగానే ఆయన వ్యవహరించడం వల్ల ఆయన తక్కువ రేటు ఉండాలి, మంచి క్వాలిటీ ఇవ్వాలి, మంచి సర్వీస్ ఇవ్వాలి అనే 3 పద్ధతుల మీద ఈ వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మాది స్లో అండ్ స్టడీ గ్రోత్. 10 లక్షల రూపాయలతో ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు 250 కోట్ల రూపాయల టర్నోవర్కి రీచ్ అయింది అంటే 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మాకు 157 బ్రాంచుల్లోనూ హెడ్ ఆఫీస్లోనూ 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే 1000 కుటుంబాల వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్నారన్నమాట. ట్రస్ట్ను సంపాదించుకోవడానికి, ఆ నమ్మకాన్ని కల్పించుకోవడానికి పిచ్చయ్య గారికి 10 లేక 20 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఇక మనం వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం రాకపోయింది. 2వ జనరేషను, ఇప్పుడు 3వ జనరేషన్ కూడా వచ్చి ఈ వ్యాపారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. రైట్ సార్. అంటే ఇప్పుడు చాలా వరకు కార్పొరేట్ అనేది ఒక సామ్రాజ్యం విస్తరించిపోయింది. సో కుక్కుటి వేళ్లతో సహా వాళ్ళు ఈ నమ్మకం కంటే కూడా బిజినెస్ ఎంతవరకు త్వరగా దాన్ని క్యాచ్ చేసుకోవడానికి పబ్లిక్ని ఏ విధంగా మిస్గైడ్ చేయొచ్చు లేదా రకరకాల టాక్టిక్స్ ఉండవచ్చు కాక వీళ్ళ పాపులర్ లాంటి ఒక చిన్న సంస్థ. మీ నాన్నగారేమో 5వ తరగతి వరకే చదువుకున్నారు, కానీ బిజినెస్ అంటే తెలియని పరిస్థితి. సో వాళ్ళతో కాంపిటేట్ చేస్తూ మార్కెట్లోకి వెళ్తూ ఒక నమ్మకాన్ని సొంతం చేసుకోగలిగారు. సో మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు ఎలాంటి గుణాలని నేర్చుకున్నారు? ఆర్థిక విషయాల ఎడల ఖచ్చితంగా ఉండటం అనేది ప్రధానమైన గుణం. మేము కస్టమర్కి ఇచ్చే విలువలో
ఆయన ఇచ్చిన డబ్బు కన్నా కూడా ఎక్కువ విలువ ఇవ్వాలని చేస్తా. ఇందాక మీకు చెప్పాను, ఆయన 80 రూపాయలు మనకి చెల్లిస్తే మేము 100 రూపాయల విలువను ఆయనకి ఇవ్వాలనే ప్రయత్నంలో ఉంటాం. అంటే ఆ 20 రూపాయల మార్జిన్ అనమాట. అదే రకంగా మేము భారతదేశంలో ఉన్న 80 పెద్ద కంపెనీల నుంచి సరుకులు కొంటాము. మాకు ఇతర మల్టీనేషనల్ కంపెనీలకి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాటాకి వెళ్తే బాటా సరుకు మాత్రమే ఉంటుంది, కానీ పాపులర్కి వస్తే 80 రకాల సరుకులు ఉంటుంది, ఇంక్లూడింగ్ బాటా ఉంటుంది. పారగాన్, లకానీ, లిబర్టీ, రిలాక్సో, యాక్షన్, ఇండియాలో దొరికే పెద్ద కంపెనీలన్నీ ఒకే ప్రెమిసెస్లో ఉండటం వల్ల కస్టమర్కి ఛాయిస్ ఉంటుంది. ఇతర మర్చెంట్స్ కన్నా కూడా కొద్దిగా తక్కువ రేటు ఉండటం వల్ల కస్టమరు ఇక్కడ దొరికే వెరైటీ, ఇక్కడ దొరికే క్వాలిటీ, ఇక్కడ దొరికే రేటు వల్ల కన్విన్స్ అయ్యి మా షాపుకి రిపీట్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. మేము సుమారుగా రోజుకి 5,000 మంది డైరెక్ట్గా కస్టమర్స్తో డీల్ చేస్తాం షాపుల్లో. అంటే మొత్తం సంవత్సరం మొత్తం లెక్కేస్తే ఒక 20 లక్షల మంది పర్మనెంట్ కస్టమర్స్ ఉంటారు. ఆ 20 లక్షల మందిలోనూ 10 లక్షల మంది రిపీట్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. అది పాపులర్కి ఉన్న ఒక అడ్వాంటేజ్. ఇన్ని సంవత్సరాల నుంచి పొందిన నమ్మకం వల్ల, ట్రస్ట్ వల్ల పిచ్చయ్య గారి నుంచి మేము నేర్చుకున్నది అదే, ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నది అదే. ఇందాక మీరు చెప్పారు పెద్ద కంపెనీలతో ఎలా కాంపీట్ చేయగలుగుతున్నారు అనేది. పెద్ద కంపెనీలతో కాంపీట్ చేయడం నిజంగా కష్టమే. వాళ్ళు అక్షయ్ కుమార్ని పెద్ద పెద్ద మోడల్స్ని టీవీలో చూపించి వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముతూ ఉంటారు. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పర్సనల్ కేర్. పిచ్చయ్య గారు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఈ వ్యాపారం మీద సేల్స్మెన్ మోటివేట్ చేసి చేస్తూ ఉండటం వల్ల పెద్ద కంపెనీల్లో ఢిల్లీలో ఉన్న బాసు తిరుపతిలో ఉన్న ఆయన సేల్స్మెన్ని ఇంప్రెస్ చేయలేకపోవచ్చు, మోటివేట్ చేయలేకపోవచ్చు. కానీ విజయవాడలో ఉన్న పాపులర్ ఎండి వీళ్ళని కలవటానికి, వీళ్ళని మోటివేట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా మేము ఎప్పుడూ సేల్స్మెన్తో టచ్లోనే ఉంటాము. సేల్స్ పర్సనల్తో టచ్లోనే ఉండటం వల్ల మేము అలా మోటివేట్ చేసుకుంటూ అమ్ముకోగలుగుతున్నాము. ఇందాక మీకు చెప్పాను, పెద్ద కంపెనీలు వాళ్ళ ప్రోడక్ట్ మాత్రమే వాళ్ళ బ్రాంచీల్లో అమ్ముతాయి. పాపులరు పెద్ద కంపెనీల జతలన్నీ అమ్ముతాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాళ్ళ బ్రాంచీల్లో వాళ్ళు అమ్మే జతలు రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద మోడల్స్కి పెద్ద పెద్ద డబ్బు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. కానీ మేము అలా చేసుకోవట్లేదు కదా. ఆ తగ్గటం వల్ల మార్జిన్ మేము తక్కువ రేటుకి కస్టమర్స్కి ఇవ్వగలుగుతాం వల్ల క్వాలిటీ, సర్వీసు, రేటు ఇవ్వటం ద్వారా మేము ఇంప్రెస్ చేసుకొని రిపీట్ కస్టమర్స్ని తెచ్చుకోగలుగుతున్నాము. రైట్ సార్. ఇవాళ ఆన్లైన్ మార్కెటింగ్ ఒకటి వచ్చింది. సో ఆన్లైన్ మార్కెట్ ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేస్తారు, ఫ్లిప్కార్ట్స్లోకి వెళ్తారు, రకరకాల అమెజాన్లోకి పోయి చెప్పులు సైజుగా తీసుకెళ్ళిపోతున్నారు. సో వాటితో ఎలా మీరు కాంపిటీషన్ అంటే పాపులర్లో కూడా ఏదైనా యాప్స్ కానీ టెక్నాలజీని ఏదైనా ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటారు, ఇంపోజ్ చేసుకుంటారు? ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ యుగం కదా, ఎలా దాన్ని చేయబోతున్నారు? మీరు చెప్పింది 100% కరెక్ట్. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎస్పెషల్లీ కోవిడ్ అయిపోగానే ఒక్కసారిగా మా సేల్ షూటప్ అయ్యి ఆన్లైన్ సేల్ వల్ల 15% పడ్డది. లాస్ట్ 1 ఇయర్లోనే 15% ఆఫ్ కస్టమర్స్ స్విచ్డ్ ఓవర్ టు ఆన్లైన్. మీరు చెప్పింది 100% కరెక్ట్ అనమాట. వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ ఆల్సో. దానికి కూడా మేము ఇప్పుడు మా యంగర్ జనరేషన్ వచ్చారు, వాళ్ళు కూడా కొత్తగా మనము ఆన్లైన్ స్టార్ట్ చేసి ఆ పోయిన మార్కెట్ని అందిపుచ్చుకుందాం అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో అది కూడా సాధించగలుగుతామనే నమ్మకం ఉంది. రైట్. అంటే సాధారణంగా నాన్నగారి దగ్గర నుంచి మీరు సర్వీస్ మోటోని పుణికిపుచ్చుకున్నారు. అంటే నాన్నగారు ఏ విధంగా పబ్లిక్ దగ్గర మరొక నమ్మకాన్ని, విశ్వాస పాత్రాన్ని ఎక్కువగా మీరు సొంతం చేసుకోగలిగినారు. సో ఇప్పుడు మీ జనరేషన్కి వచ్చింది, నాన్నగారు అయిన తర్వాత అరుణ్ కుమార్ గారు. సో అరుణ్ కుమార్ అయిన తర్వాత మరి మీ సన్. సో ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ పాపులర్ దీంట్లోనే ఉండి ప్రజలతోనే ఉంటూ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యవంతమైనటువంటి పాత్రక్షతుల్ని అందిస్తారా? తప్పకుండా చేస్తామండి. బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతారంటే, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నా 5 రకాల వ్యక్తులను కానీ సమూహాలను కానీ సాటిస్ఫై చేస్తేనే నువ్వు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతావు అంటారు. 1 కస్టమర్స్ని, 2 నీ ఎంప్లాయీస్ని, 3 నీకు సరుకులు సప్లై చేసిన వాళ్ళని, 4 నీ పార్ట్నర్స్ని, 5 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఆర్ తెలంగాణని. ఈ 5గురిని సాటిస్ఫై చేయగలిగినప్పుడు నువ్వు సక్సెస్ఫుల్గా నడుస్తావు అని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉంటారు. మేము కీన్గా ఈ 5 మీదే ఫాలో అవుతుంటాం. ఈ 5 సెగ్మెంట్లు వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉంటే మన వ్యాపారం నడుస్తూ ఉంటుందనే భరోసా ఉంది. నాన్నగారు అలాగే చేశారు, నేను అలాగే చేస్తున్నాను, నా సన్స్ కూడా అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. మా ఫ్యామిలీ ట్రెడిషనల్గా, ఒక రకంగా ట్రెడిషనల్ అనే అనుకోవాలి కుటుంబం చేసేదాన్ని, ప్రొఫెషనల్ కానే కాదు, మేము దాన్నే చేస్తున్నాము.
అది బాగానే ఉంది, నమ్మకం కూడా ఉంది, నడుస్తుందనే అనుకుంటున్నాం. తిరుపతి లాంటి కేంద్రంలో పెట్టడం అంటే చాలా అది వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులే ఉండాలి. సో మీకు ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే దాదాపు దక్షిణ భారతదేశం 250 సెంటర్స్ ఓపెన్ చేసి తిరుపతి లాంటి టెంపుల్ సిటీస్లో మోర్ ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఉంటుంది. ఒకవైపు పిలిగ్రిమ్స్ వస్తుంటారు, ఒకవైపు ప్రయాణికులు ఉంటారు, తిరుమలకు వచ్చేవాళ్ళు, ఇటు రకరకాల వాళ్ళు ఉంటారు. సో సెంటర్ ఏమైనా ఇంకొంత డీసెంట్రలైజ్ చేసి మరికొన్ని ఇప్పుడు ఆల్రెడీ కేటీ రోడ్లు పెట్టారు, ఇప్పుడు ఎయిర్ బైపాస్ రోడ్ పెట్టారు, భవిష్యత్తులో ఇంకో కొన్ని సెంటర్స్ ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండానండి. మా బ్రాంచి గాంధీ రోడ్లో 40 సంవత్సరాలుగా ఉంది, బాగా నడిచింది. ఇప్పుడు కేటీ రోడ్లో 1 ఇయర్ క్రితం బ్రాంచ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు బైపాస్ రోడ్లో ఓపెన్ చేసాం. ఇంకా తిరుపతిలో 3 లేక 4 బ్రాంచీలు పెట్టే అవకాశాలు ఉన్న సెంటర్లు ఉన్నాయి, ఐడెంటిఫై చేస్తున్నాం. మా బిజినెస్ డెవలప్మెంట్ టీం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది, సెర్చ్ చేస్తూ ఉంటుంది. తిరుపతి ప్రజల అవసరాలను తీర్చడానికి, ఉన్న పాపులేషన్కి రీజనబుల్ చెప్పులు, పాపులర్ క్వాలిటీ చెప్పులు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా పెంచుతాం. మళ్ళీ మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం. ఏంటంటే నాన్నగారు కొన్ని పుస్తకాలు కూడా సాహిత్యం వైపించి ప్రజలని చైతన్యవంతులు చేయడంలో బాగా కొన్ని పుస్తక రచన చేసి అందరికి కూడా పబ్లిక్కి చేరదీస్తూ ఉంటారు, అన్ని ఇస్తూ ఉంటారు. సో అరుణ్ కుమార్ గారు ఆ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తారు. మీరు కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? వారు దాదాపుగా 40 సంవత్సరాల్లో 30 పుస్తకాలు రాశారు, వండర్ఫుల్ బుక్స్. అవన్నీ కూడా మీకు తెలుసు. నాన్నగారు అందరిలోనూ అంత చాతుర్యం ఉండదు. కొంతమంది వ్యాపారం బాగా చేస్తారు, కొంతమంది గ్రంథ రచనలు బాగా చేస్తారు, కొంతమంది సోషల్ సర్వీస్ బాగా చేస్తారు. పిచ్చయ్య గారు ఈజ్ ఎ సూపర్ మ్యాన్. ఆయన మల్టీ టాలెంటెడ్, అన్నీ చేయగలిగారు. సో ఆయన చేసింది మనం చేయిస్తామని నేను చెప్పలేను, అంత ధైర్యం చేయలేను, రాయటం నేను రాయలేను. కానీ వారు తయారు చేసిన పుస్తకాల్లోనే మంచి పుస్తకాలు ఐడెంటిఫై చేసి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి అది ఇంకా ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. మేము భవిష్యత్తులో కూడా చేస్తాము. ఫైనల్గా చెప్పండి సార్, ఇవాళ సిటీ కేబుల్ చూసేటువంటి ప్రేక్షకులు చాలామంది ఉంటారు. సో అరుణ్ కుమార్ మాట్లాడింది కూడా వాళ్ళు వింటూ ఉంటారు. సో మీ షాప్కి వచ్చి పాదరక్షకులకి కొనాలి అని చెప్పడానికి మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి పిలుపు ఏంటి? దర్ ఇస్ నో మోర్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఇన్ తిరుపతి. సో ఎస్పెషల్లీ పాపులర్కి వచ్చి కొనాలి అని చెప్పడానికి కస్టమర్స్కి ఏం చెప్తారు? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే పాపులర్ 60 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ట్రస్టెడ్ యూనిట్ అయింది. రాబోయే రోజుల్లో కూడా అది కంటిన్యూ చేస్తాయి. ఎందుకు రావాలి అంటే ఇక్కడికి వస్తే బెస్ట్ క్వాలిటీయే దొరుకుతాయి అనే నమ్మకాన్ని నేను కేబుల్ ద్వారా మీ ప్రేక్షకులకు అందజేస్తున్నాను. ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంటుంది. 80 కంపెనీల సరుకు కొనటం వల్ల వాళ్ళకి మంచి ఛాయిస్ ఉంటుంది. ఈ 3 కారణాలు చాలండి. మంచి క్వాలిటీ చెప్పులు, రీజనబుల్ ధర, మంచి వెరైటీ, ట్రస్టెడ్ బ్రాండ్. ఈ 4 మీ కస్టమర్స్ని అంటే సిటీ కేబుల్ ప్రేక్షకులందరినీ మా షాప్కి ఇన్వైట్ చేయడానికి ఈ 4 కారణాలు చాలని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పటి వరకు మనము అరుణ్ కుమార్ గారి ఒక విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఎందుకంటే పాపులర్ షూ మార్ట్లో ఎలాంటి వ్యాపారం జరుగుతుంది, సో ప్రజల దగ్గర నుంచి అదేవిధంగా కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి ట్రస్టెడ్ అనేటువంటి ఒక పాయింట్ని ఎలా సొంతం చేసుకోగలిగారు. ఇవాళ పిచ్చయ్య గారి కాలం నుంచి కూడా వాళ్ళ అరుణ్ కుమార్ గారు కూడా ఎలా దాన్ని తీసుకురాగలిగారు. ఎందుకంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే చాలా షాపులు పెడతారు, 1 year, 2 years, 3 years, 5 years, 10 years. సో ఏదో ఒక డిసప్పాయింట్మెంట్స్ రావడం, డిజాస్టర్స్ రావడం, క్లోజ్ చేసి వెళ్ళిపోతుంటారు. కానీ 62 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఇవాళ బిజినెస్ని, పాదరక్షకుల బిజినెస్ని తీసుకెళ్తున్నారంటే అది ఆషామాషి అనేటువంటి విషయం కాదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఒక కస్టమర్స్ ఒక సాటిస్ఫైడ్ అనేది చెప్పాలి. సో ఈ నేపథ్యంలో అరుణ్ కుమార్ ఒక సన్స్ కూడా ఉన్నారు, అవినాష్ అండ్ రాకేష్. సో వాళ్ళిద్దరూ కూడా చాలా వరకు కొంతమంది చూస్తే ఉన్నత చదువులు చదువుకొని డాక్టరు, ఇంజనీరు చదివి ఇతర దేశాలకు వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళు మాత్రము అటు తాతగారు కానీ నాన్నగారు కానీ చూపెట్టినటువంటి అడుగుజాడల్లో పాత్రలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకు వాళ్ళు ఆ పాత్రలో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు? ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి? ఇవాళ మనం 2G, 4G ఇలా అన్ని నెట్వర్క్స్ మారుతున్నాయి. సో తదనుగుణంగా వీళ్ళ ప్రయత్నాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేటువంటి అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అవినాష్ ఉన్నారు, అలాగే రాజేష్ ఉన్నారు. వాళ్ళిద్దరి ఒపీనియన్స్ కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. నమస్కారం అవినాష్ గారు. ఇవాళ సిటీ కేబుల్ తరపు నుంచి కూడా మీకు కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. రాకేష్ గారు మీకు కూడా. ఇవాళ ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా విస్తృతంగా జరుగుతుంది. 60 రూపాయల కన్నా నుంచి ఎన్నో డిఫరెంట్ రేట్స్ దొరుకుతుంది. వీళ్ళ టెక్నాలజీని పాపులర్ ఎలా యూజ్ చేసుకోబోతుంది? తాతగారు అంటే ఆయన నమ్మకం, మళ్ళీ నాన్నగారు ఒక నమ్మకం, మీరు పిల్లలు
సో కార్పొరేట్ సంస్థలంతా కూడా విషనాగుల మారిగా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు, అనకొండాలు మరి ఎప్పుడెప్పుడు ఎవడో మింగేద్దామా అని చూస్తున్నటువంటి పరిస్థితులు చాలా వరకు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని చిన్న వాళ్ళని బతకనియరు. సో మీరు ఎలా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోబోతున్నారు? సో ఫస్ట్ అంటే మా తాతగారు కానివ్వండి, మా ఫాదర్ కానీ, పెద్దనాన్న కానివ్వండి, చాలా సంవత్సరాలు పెన్ అండ్ పేపర్తోనే దాదాపు 40 years నడిపారు. అయితే తర్వాత మేము బిజినెస్లోకి వచ్చిన తర్వాత టెక్నాలజీని బాగా ఉపయోగించడం మొదలుపెట్టాం. సో ఆ టెక్నాలజీలోనే శాప్ అనే సాఫ్ట్వేర్ ఒకటి మేము ఎంచుకోవడం జరిగింది. సో ఆ శాప్ అనే సాఫ్ట్వేర్ ఇస్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఉన్న సాఫ్ట్వేర్. పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వెంటరీ వాటి అన్నిటికి సంబంధించి అది రాకేష్ గారు చెప్తారు. వారు దాని డెవలప్మెంట్ అంతా చూశారు. తర్వాత నేను మీరు అడిగినట్టు ఆన్లైన్ ఎలాగనేది నేను చెప్తాను. సో ప్రతిరోజు మా షోరూమ్స్ దక్షిణ భారతదేశంలో ఉన్న మా షోరూమ్స్ అన్నిటికీ మా విజయవాడలో ఉన్న హెడ్ ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా మేము ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ మేము ప్రొక్యూర్ చేసిన ఫుట్వేర్ని కంటిన్యూస్గా డిస్పాచ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరికి ఏ షోరూమ్కి ఏది అవసరం అనేది వీ ట్రాక్ ఇట్ త్రూ SAP సాఫ్ట్వేర్ అనమాట. ఇట్ ఈస్ జర్మన్ సాఫ్ట్వేర్. ఇట్ హ్యాస్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్. కొన్ని వేల సంఖ్యలో ఈ జతలు అమ్ముడుపోతూ ఉంటాయి. ఈ ఫుట్వేర్ జతలు అమ్ముడుపోతూ ఉంటాయి మా షోరూమ్స్లో. ప్లస్ అదే కొన్ని వేల జతలు మా హెడ్ ఆఫీస్ నుంచి ప్రతిరోజు డిస్పాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ హౌ మదర్ ఈస్ ఫీడింగ్ ఇట్స్ బేబీ, అవర్ హెడ్ ఆఫీస్ హ్యాస్ టు రిప్లెనిష్ ది స్టాక్ అనమాట. ఆ స్టాక్ని తిరిగి ఫీడ్ చేయాలన్నమాట. ఆ స్టాక్ని అవసరమైన స్టాక్ని అవసరమైన చోటకి అందించలేకపోతే కస్టమర్ సర్వీస్ని కంప్లీట్గా పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేయగలిగిన వాళ్ళం అవలేము మేము. సో ఈ సిస్టమ్స్ అనేవి, ఈ సాఫ్ట్వేర్ అనేది మాకు ఎక్కడ ఏ ఊళ్ళో కస్టమర్స్ ఎలా పర్చేస్ చేస్తున్నారు అనే ప్యాటర్న్ని గుర్తించి వాళ్ళకు అవసరమైన స్టాక్ అక్కడ అందుబాటులో ఉందా లేదా, ఆ షోరూమ్స్లో అందుబాటులో ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ రకరకాల మ్యానుఫ్యాక్చరర్స్, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మేము దేశవ్యాప్తంగా ప్రొక్యూర్ చేసుకొని ఆ స్టాక్ మొత్తాన్ని మా హెడ్ ఆఫీస్లో మెయింటైన్ చేస్తూ కంటిన్యూస్గా మా షోరూమ్స్కి మేము సప్లై చేస్తూ ఉంటాం అన్నమాట. దాంట్లో భాగంగా ఈ SAP అనే సాఫ్ట్వేర్ ఒక కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తిరుపతి ఎయిర్ బైపాస్లో ఉన్న మన ఈ 4,500 SFT ఉన్న ఈ షోరూంలో కూడా దాదాపుగా ఒక 1,050 డిజైన్స్ ఆఫ్ ఫుట్వేర్ ఉన్నాయి. అరౌండ్ 11,000 పీసెస్ ఆఫ్ ఫుట్వేర్ ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ గోల్ ఇస్ టు మేక్ ష్యూర్ దట్ 150 రూపాయలు కొనగలిగే వాళ్ళకి, 10,000 రూపాయలు కొనగలిగే వాళ్ళకి, అంత పైన కొనగలిగే వాళ్ళకి కూడా అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి దిస్ విల్ బీ వన్ స్టాప్ ఫుట్వేర్ డెస్టినేషన్ అనేది we would like to convey to Tirupati, citizens of Tirupati అన్నమాట, our customer base in Tirupati. సో అలాగే రాకేష్ గారు చెప్పినట్టు మేము SAP వాడతాం కదా. సో SAPలో ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్ బార్కోడ్ అయి ఉంటుంది. ఎవ్రీ సేల్ అనేది ట్రాక్ అవుతూ ఉంటుంది. సో ఈ సెకండ్లో మనకి ఏ బ్రాంచ్లో ఏ ప్రోడక్ట్ సేల్ అయింది అనేది మనం రిపోర్ట్ వారిగా మనకు తెలిసిపోతుంది. సో మీరు అన్నట్టు చాలామంది వేరే పై చదువులకు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వేరే ఊళ్ళకి మైగ్రేట్ అవుతున్నారు. సో అయితే వీరంతా కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్ ఒకప్పుడు వాళ్ళ పేరెంట్స్తో కానీ, వాళ్ళ తాతగారితో కానివ్వండి, వాళ్ళ సొంత ఊర్లో మా షాప్లో వాళ్ళ స్కూల్ షూస్ కానివ్వండి, వాళ్ళ చెప్పులు కానివ్వండి కొన్నవాళ్ళే. సో అలాంటి వాళ్ళకి ఈ SAP వాడుకొని ఇప్పుడు మా కంపెనీది popularshmart.com అనే వెబ్సైట్ కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట. దాంట్లో కస్టమర్ వాళ్ళకి అంటే చాలా వరకు మాకు అందరూ కూడా మా బ్రాండ్ గురించి తెలిసిన వాళ్ళే, మా దగ్గర ఎలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయని తెలిసిన వాళ్ళే, కొన్ని సంవత్సరాలుగా అదే వెరైటీ అదే మోడల్ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. ప్లస్ మీరు అన్నట్టు వేరే ఊళ్ళు బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి వెళ్ళిపోయి బట్ స్టిల్ వాళ్ళ పేరెంట్స్కి కావాలి ప్రోడక్ట్, పేరెంట్స్ రాలేరు. అలాంటి వాళ్ళకి మా వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో మా బ్రాంచెస్లో ఉన్న ఎవ్రీ ఐటమ్ లిస్ట్ అయి ఉంటుంది. సో కస్టమర్ డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకుంటే కస్టమర్ లొకేషన్ బట్టి వాళ్ళ క్లోజెస్ట్ ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట. జనరల్గా ఏంటంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళ వేర్ హౌస్లో ఓపెన్ చేస్తారు. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే
ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి షాపు మాదొక వేర్ హౌస్. సో ఇవాళ తిరుపతిలో మాకు 2 షాపులు ఉన్నాయి, ఎయిర్ బైపాస్, కేటీ రోడ్లు. ఆ 2 మాకు ఒక వేర్ హౌస్గా అవుద్ది. సో ఇవాళ తిరుపతిలో ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టుకుంటే ఈ షాప్ నుంచే మేము వాళ్ళకి డెలివర్ చేయడానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైం రిప్లెనిష్మెంట్ అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఒకసారి అది అయిపోతే మళ్ళీ అది దొరకదు, సైజ్ అయిపోతే మళ్ళీ రిప్లెనిష్ అవ్వదు. సో ఒక కస్టమర్ ఆయన సైజ్ లేకపోతే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే మా పాపులర్ షూమార్ట్లో మేము కంటిన్యూస్గా ఎస్ఏపీ ద్వారా ఫీడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బ్రాంచ్లో అవైలబిలిటీ ఉంటుంది. మీరు అన్నట్టు సైజ్ డిఫరెన్స్ అన్నారు. ఒకవేళ కస్టమర్ ఆన్లైన్ కొన్నాడు, ఆయనకి సైజ్ సరిపోలేదు, ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, దగ్గరలో ఉన్న పాపులర్ షూమార్ట్కి వచ్చి ఆయన అది ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా కస్టమర్కి మేము ఇస్తున్నాం అనమాట. సో ఈ వేరియస్ పద్ధతుల్లో ప్లస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు రెనోవేషన్ అంటే న్యూ డిజైన్తో మేము వెళ్తున్నాం స్టోర్స్ అన్ని బెటర్ ఎక్స్పీరియన్స్. ఇదివరకు ఏంటంటే 100 రూపాయలు కొనే వాళ్ళకి ఏసీ అవసరం కొనే అన్న అదొక అపోహ ఉండేది. ఇవాళ అలా కాదు, 100 రూపాయలు కొన్న కస్టమర్ అయినా 10,000 కొన్న సేమ్ ఎక్స్పీరియన్స్, అదే ఏసీ ఎక్స్పీరియన్స్, గుడ్ కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్, ట్రైన్డ్ సేల్స్మెన్తో మేము ఇవ్వాలని ముందు అట్ ద సేమ్ టైం ఇంకా వేరియస్ అంటే ఓమ్నీ ఛానల్ మోడల్స్ అంటారు, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్కి రీచ్ అవుట్ అవ్వడం జరుగుతుంది, ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ గోల్ ఈజ్ టు రీచ్ మోర్ కస్టమర్స్. అదే సిటీలో మల్టిపుల్ స్టోర్స్ ఉంటే ఇప్పుడు ఎవ్రీ సిటీలో కూడా చిన్న శాటిలైట్ హబ్స్గా తయారైపోతున్నాయి. సో ఆ కస్టమర్ ఆ హబ్ నుంచి బయటకు రావట్లేదు. సో వీఆర్ గోయింగ్ టు ద కస్టమర్. సో మేబీ నాట్ 4,000 or 5,000 ఎస్ఎఫ్టీ, బట్ ఒక 1,000 to 1,500 ఎస్ఎఫ్టీ షోరూమ్ పెట్టి అదే ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ఇంకా బెటర్ వెరైటీ కావాలంటే వీ హ్యావ్ డిఫరెంట్ స్టోర్. సో ఇలాగ వేరియస్ ప్లాన్స్ ఉన్నాయి, బట్ విల్ కీప్ ఎక్స్పాండింగ్. ఓల్డ్ స్టోర్ని రెనోవేట్ చేస్తూనే ఉంటాము, ఎక్స్పాన్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అండ్ 3rd జనరేషన్ ఇప్పుడు చేస్తున్నాం, 4th జనరేషన్ కూడా వస్తుందని కోరుకుంటున్నాం. బట్ దిస్ జర్నీ విల్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ. చూసారుగా ఇప్పటివరకు కూడా ఇవాళ పిచ్చయ్య గారి నుంచి తీసుకుంటే ఇవాళ అరుణ్ కుమార్, తర్వాత వారి అబ్బాయి ఎక్కడ కానీ ఇది ఒక ట్రెడిషనల్ బిజినెస్గానే మేము చూస్తామే కానీ ఇది ప్రొఫెషనల్ బిజినెస్గా మేము పట్టించుకోవడం లేదు. నాన్నగారు చూపెట్టినటువంటి దిశానిర్దేశాన్ని వారు ఒక అడుగుజాడల్లో వెళ్తామనేసి అరుణ్ కుమార్ చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఆల్ అండర్ వన్ రూఫ్ ఇవాళ 80 డిఫరెంట్ కంపెనీస్ ఒక ఫుట్వేర్స్ కానీ షూస్ కానీ ఇవన్నీ కూడా ఒక హబ్లోనే దొరికే ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో మరింత విస్తృతపరుస్తూ మరిన్ని బ్రాంచ్లు కూడా ఓపెన్ చేస్తానంటున్నారు. పాపులర్ షూ మార్ట్ అంటే తిరుపతిలో గాంధీ రోడ్ అంటే ఎవరికి తెలియని వారు ఉండరు. అలాగనే వాళ్ళ పాపులర్ షూ మార్ట్ అంటే కూడా సందేహం లేదు, ఎవరు కూడా నిస్సందేహంగా చెప్పగలరు పాపులర్ షూ మార్ట్ అంటే గాంధీ రోడ్లో ఉందనేసి. సో అంత గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సో భవిష్యత్తులో మరిన్ని సెంటర్స్ కూడా ఓపెన్ చేసి ప్రజల యొక్క విశ్వాసాన్ని మేము సొంతం చేసుకుంటామని అరుణ్ కుమార్ తెలియజేస్తున్నారు. ఇది వాళ్ళ డిస్కషన్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.